ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో చాలా సంతోషము. ఇది మా మొదటి యానివర్సరీ, వెడ్డింగ్ యానివర్సరీ. దేవుని విషయంలో ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. దేవుడిచ్చినటువంటి యొక్క గొప్ప సమయాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. వచ్చినటువంటి సంఘానికి, తర్వాత ఫాస్టర్ గారికి, అజయ్ కుమార్ ఫాస్టర్ గారికి, తర్వాత జాన్ పాల్ ఫాస్టర్ గారికి, ఎలీషా ఫాస్టర్ గారికి, పాల్ ఫాస్టర్ గారికి, యేసురత్నం ఫాస్టర్ గారికి, అలాగే అడ్వకేట్గా చేస్తున్నటువంటి జ్ఞానేశానికి, ప్రభుపేట అందరికీ శుభావందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అడిగిన వెంటనే రావాలా అనే ఆలోచన కాకుండా, అడిగాడు కాబట్టి రెండు మాటలు దేవుని కొరకు మనం కూడా వెళ్తే బాగుండు అనే ఒక మంచి హృదయంతో వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు ప్రభు పేట మరొకసారి శుభావందనాలు. ఈ సంవత్సరం అంతలో కూడా దేవుడు నాకు నేర్పించిన ఒకే ఒక మాట, ఎక్కడైతే నేను మాట్లాడుతానో అప్పుడు నేను మాట్లాడేది కరెక్ట్ అని నా భార్య అనుకున్న రోజు, నా భార్య ఎక్కడైతే మాట్లాడుతుంటుందో తను మాట్లాడేదంతా కరెక్ట్ అని నేను అనుకున్న రోజు ప్రభు బహు సంతోషిస్తాడు అని నాకు అనిపించింది. ఎందుకంటే వేసుకున్న డ్రెస్సు భలే ఉందే, భలే కాస్ట్గా ఉందే అనుకుంటారు, కానీ హృదయం ఎలా ఉందో ఎవరికి తెలియదు. మనం మనుషులుగా వెళ్తూ ఉంటాం, చాలామంది అనుభవజ్ఞులు పెళ్లి చేసుకుంటే ఇబ్బందులని, లేకపోతే పెళ్లి కాకముందే భలే ఉండని. కానీ దేవుడు నాకు నేర్పించింది ఒకే ఒకటి, నేను ఇదే రోడ్డులో తిరుగుతున్నప్పుడు చూసిన వ్యక్తులు ఇక్కడే ఉన్నారు. నాకు చదువులో అంతో ఇంతో కాస్త కూస్తో వచ్చినటువంటి సమయంలో హైదరాబాద్లో చదువుకునే రోజుల్లో నా రూమ్మేట్, నా ఇద్దరు ఒకే బెడ్ మీద పడుకున్నటువంటి పాస్టర్ గారు ఎలీషా, నేను. అంటే ఎందుకు ఇంతమందిని పిలవడానికి కారణం ఏంటి అంటే, దేవునితో మనం ఉండేటప్పుడు మనుషులందరికీ తెలీదు, ఊర్లో వాళ్ళందరికీ తెలీదు ఈ వ్యక్తి ఎలాంటి వాడు అని. చదువుకునేటప్పుడు లేకపోతే ఇక్కడ గుడిలో తిరిగేటప్పుడు మీ ముందు చదువుకునే రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అనేది ఆ వ్యక్తికి, ఆ పాస్టర్ గారికి, ఉద్యోగం లేకుండా 2012 మొత్తం కూడా చర్చ్లో గడుపుతున్న సమయంలో పాల్ పాస్టర్ గారితో, అదే సమయంలో చిన్న చిన్న విషయాల్లో ఇబ్బందులు పడుతున్న సమయాల్లో పెద్ద పరిచయం లేకపోయినప్పటికీ కూడా పరిచయాన్ని పెంచుకొని, ఇదిగో ఈ ఫాస్టర్ గారిని కూడా నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను, ఆయన పొద్దున్నే లేచి మైక్ పెడతాడు, ఆయన మాట ఎప్పుడు చెవిలో వినపడుతూ ఉంటాయి. కాలేజీకి ఆ ట్రైన్లో వెళ్తున్న సమయంలో కనపడుతున్న వ్యక్తి యేసురత్నం ఫాస్టర్ గారు. అలాగా ఆయనతో పరిచయం. తరువాత చిన్న చిన్నగా మైక్ పట్టుకొని, ఇదిగా ఒక 5 నిమిషాలు నువ్వు చెప్పు కృతజ్ఞత, లేకపోతే ఒక థ్యాంక్స్ దేవునికి, లేకపోతే 2 నిమిషాలు చెప్పు అని నన్ను ప్రోత్సహించినటువంటి అజయ్ కుమార్ పాస్టర్ గారికి. ఎందుకంటే వీళ్ళందరూ నన్ను చూసుకుంటూ వచ్చారు, కానీ వీళ్ళు చూసినటువంటి విషయం ఏంటంటే ఎవరికి తెలియదు ఎక్కడెక్కడ నేను పరిచయం అయిన విషయం. కానీ వాళ్ళకి మాత్రమే తెలుసు పర్సనల్గా నేను అంటే ప్రత్యేకించి నా యొక్క క్యారెక్టర్, నా గుణాలు ఏంటి అనే విషయం. అంటే దేవునితో ఉండేటప్పుడు దేవుడు ఎంత గొప్పగా అభివృద్ధి పరుస్తాడు, దేవునితో ఉండాలి అనే ఒక పట్టుదలని నిజంగా చెప్తున్నాను, వాళ్ళని చూసే నేను నేర్చుకుంటూ వచ్చాను. ఏదో ఒక విషయంలో ఎక్కడో ఒక దగ్గర అరే నేను చేస్తున్న తప్పే, అరే వీళ్ళు వెళ్తున్న విధానం భలే ఉందే అని వాళ్ళలో కొన్ని లక్షణాలు తీసుకుంటాం. అలాగే మా మామయ్యల నుంచి కూడా వాళ్ళ నుంచి కొన్ని లక్షణాలు తీసుకొని అలా నిలబడుతూ, గూడలో కూడా చాలామంది నేను పరిశీలిస్తూ ఉండేవాడిని, వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి. అంటే వీళ్ళతో ఇలా మాట్లాడాలి, వీళ్ళతో ఇలా మాట్లాడాలి, వీళ్ళు మాట్లాడిన మంచి మాటలు అవి తీసుకుంటూ, కానీ అది ఎవరికి తెలీదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క లక్షణాన్ని నేను తీసుకున్నా, కానీ వాళ్ళెవరికి తెలియదు ఆ విషయం. కానీ మనం అనుకుంటుంటాం, సడన్గా కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటుంటాం ఏంటి ఈ అబ్బాయి లేకపోతే ఏంటి ఆ అమ్మాయి అనేసి. కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మంచి లక్షణం ఉంది అనేటటువంటి విషయం వేరే వాళ్ళు చెప్పిన తర్వాతే తెలుస్తూ ఉంటుంది. కానీ వేరే వాళ్ళు చెప్పేంత టైం ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ
దేవునితో మనం ఉంటున్నప్పుడు దేవుడు ప్రతిరోజు చూస్తూ ఉంటాడు, నీలో ఒక మంచి లక్షణం ఉంది, లక్షణాలు కనపడుతున్నాయి, నాకు నువ్వు కావాలి. మనం అడిగినప్పుడల్లా దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు. కారణం, మనలో ఎక్కడో ఒక దగ్గర ఒక మంచి లక్షణం ఉంది కాబట్టి. అలాగే నా జీవితంలో ఎన్నో విషయాలను నేను తెలుసుకొని, పాస్టర్ గారి ద్వారా ఎక్కువ తెలుసుకొని, యాక్చువల్గా ఏంటంటే ఒక ఒక ఇంటికి అంతమంది పాస్టర్లను ఎప్పుడు కూడా పిలవకూడదు. యాక్చువల్గా ఒక పాస్టర్కి కూడా ఇంకొక నచ్చదు కూడా. కానీ నా ఆశ ఏంటి అంటే, దేవుడు నా జీవితంలో ఎంత గొప్పగా చేసినటువంటి అద్భుతాలు వాళ్ళు చూడగలిగితే, ఇదిగో ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఒక్కసారి చూడాల. కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి నా భార్య, తను నన్ను చూడటం, ఇన్ని సంవత్సరాలు నేను ఎలా ఉంటాం తనకు తెలియదు, కానీ చెప్తున్నటువంటి మాటలు, ఆ విషయాలు ఏవైతే ఉంటాయో తను నమ్మి, ఇగో నా భర్త ఇప్పుడు ఈ యొక్క మైక్లో ఏదైతే చెప్తున్నాడో అది వాస్తవం, తను మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నటువంటి మాట వాస్తవం అని ఏనాడైతే మనకి నమ్మకం కుదురుతో అదే పెళ్లి బంధం. అలాగా ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో ఉండాలని, అలా అందరూ కూడా కుటుంబాలను కట్టుకుంటూ, ఒక నా జీవితంలో కాదు ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో అలాగ ఉండాలని ఒక చిన్న ఆశ, చిన్న కోరికే ఇంతమంది పాస్టర్ని పిలవడానికి కారణం. ఇంకెంతకన్నా ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే ఆకలి అవుతూ ఉంటుంది. దేవుని కృపను బట్టి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియజేస్తూ, వచ్చిన అందరికీ భోజనాలు పెట్టాలని చిన్న ఆలోచన దేవుడు ఇచ్చాడు. సో ఎవరు వెళ్ళకండి, ఒక భోజనం తీసుకొని వెళ్ళాలి. ఎక్కువ అలాంటిది ఒక ఇంగ్లీష్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ సంపాదించి దానిలోనే బిఈడి, ఆ విధంగా ఎక్కువగా ఉన్నత విద్యను అభ్యసించి ఇతర దేశాల్లో తన యొక్క ప్రావీణ్యాన్ని, ఇంగ్లీష్ని నేర్పిస్తున్నాడంటే అసలు నాకు చాలా సంతోషం వేసింది. అదేవిధంగా వాళ్ళ తండ్రి గారు ఎప్పటి నుంచో, చిన్నప్పటి నుంచి కూడా మనకి ఆ చర్చి దగ్గర మైకు అది ఉన్నప్పటి నుంచి, అదేవిధంగా ఆయన ఉద్యమంలో పనిచేసినప్పటి నుంచి కూడా పల్లిపోగు స్వామి గారు మాకు చాలా సుపరిచితులు. వారి కుమారుడు ఈ విధంగా పైకి వెళ్ళి మన గూడానికే, మన కాలనీకే ఒక ఆదర్శవంతుడిగా ఉంటూ నేను నిజంగా అభినందించాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమానికి నేను ఇచ్చేస్తున్నాను. అతన్ని ఆదర్శంగా తీసుకొని, వారి కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకొని మన వాళ్ళందరూ కూడా పైకి రావాలని, మంచి విద్యాబుద్ధులు సంపాదించాలని కోరుతున్నాను. అదేవిధంగా పల్లెపోగు శ్రీకాంత్ గారికి, అదేవిధంగా సోదరికి వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. ప్రతి స్థలంలో వాటి రీతిలో ఉండనట్లుగా సహాయం చేయమని, బిడ్డల మీద నీ మెండైన దీవెనను కుమ్మరించమని, మా రక్షకుడును ప్రభువును ప్రియకుమారుడునైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తీసుకోండి, కత్తి తీసుకోండి. మీరు నైఫ్ కదా, వైఫ్ ఈజ్ ఏ నైఫ్ విచ్ హర్ట్స్ యువర్ లైఫ్. ఇద్దరు కలిసి సోదరు, ఇద్దరు కలిసి వెరీ గుడ్. రెండు ముక్కలు చేసి చిరాకు ముక్క తీసుకొని ఒకరికొకరు తినిపించుకోండి. అదే అదే మరి జరగాలి. అందరూ చప్పట్లు కూడా. థ్యాంక్ యూ లార్డ్. నిజంగా ఎంతో గొప్పగా, ఘనంగా ఈ యొక్క మొదటి వెడ్డింగ్ యానివర్సరీని జరిపించినందుకు వందనాలయ్యా. అందరూ పాస్టర్స్ అందరూ వచ్చారు, వారు యొక్క విషెస్ తెలియజేశారు. తర్వాత సంఘం అందరూ కూడా వచ్చారు. వారితో పాటు ఉన్నటువంటి వారందరూ కూడా మాకు విషెస్ చెప్పడం జరిగింది. ఈ యొక్క మొదటి వెడ్డింగ్ యానివర్సరీ ఘనంగా జరిగించినందుకు గాను మరి పాస్టర్ గారులందరూ కూడా వచ్చి మమ్మల్ని దీవించినందుకు గాను నిండు వందనాలు అందరికీ తెలియజేస్తూ, దేవాది దేవునికే మహిమ ఘనత కలుగునుగాక. ఈ విషయంలో అందరూ కూడా వచ్చారు, మాకు ఎంతగానో సపోర్ట్ చేస్తూ యొక్క
వెడ్డింగ్ విషయంలో ఎంతగానో హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికిను ఈ యొక్క పార్టీలో, అలాగే ప్రేమ విందును కూడా అందరికీ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం ఇది. కాబట్టి ఇలా ఈ రీతిగా సంఘం అందరూ కూడా వచ్చి ఆ యొక్క ప్రార్థన కూడికలో మరి పాలుపంపులు పంచుకున్నందుకు గాను వారి యొక్క విషస్ని మా అందరికను, మాకు, మా కుటుంబం మీదను అందరూ కలిసి ప్రార్థించినందుకు మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. ఈ యొక్క వచ్చినటువంటి వారందరినీ కూడా దేవుడు పేరు పేరున ప్రతి ఒక్కరిని దీవించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, దీని వెనకాల ఉన్నటువంటి పనిచేసిన ప్రతి ఒక్కరికి, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, బ్రదర్స్ అందరికీ కూడా పేరు పేరున మరి ఆ భోజనాల విషయంలో కూడా హెల్ప్ చేసిన బ్రదర్స్ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ఈ యొక్క